ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు సినీ దర్శకుడు కె విశ్వనాథ్ గారితో పరిచయం. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. నమస్కారం అండి విశ్వనాథ్ గారు. నమస్కారం సార్. మీ నుంచి చాలా విషయాలు తెలుసుకుందామని అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు ప్రఖ్యాత దర్శకులు, ఇటు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా గొప్ప దర్శకులుగా పేరు పొందారు. మీరు తీసినటువంటి శంకరాభరణం మన దేశం హద్దులను కూడా దాటి అంతర్జాతీయంగా కూడా మంచి పేరు సంపాదించింది. సినిమా ప్రపంచంలో మీకు చాలా గొప్ప అనుభవం ఉంది. మీరు మొదట సౌండ్ ఇంజనీర్గా కదా ఈ ఫీల్డ్లోకి వచ్చింది, తర్వాతనేమో దర్శకులు అయినారు. ఈ సౌండ్ ఇంజనీరింగ్ కి దర్శకత్వానికి చాలా తేడా ఉంది, రెండింటికి సంబంధం లేదు. మ్యాథమెటిక్స్ కి హిస్టరీకి ఉన్నంత తేడా ఉంది. మరి దీంట్లోకి ఎలా వచ్చారు ఏమిటి తెలుసుకోవాలని మేము కుతూహలపడతాం. యాక్చువల్ గా నేను ఈ సౌండ్ ఇంజనీర్ గా రావడానికి కూడా కారణం బిఎన్ రెడ్డి గారు. ఓహో. నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఆయన కొత్తగా స్టార్ట్ చేసిన వాహిని స్టూడియోస్ లో సార్ అందరినీ యంగ్ పీపుల్ తీసుకుని ట్రైన్అప్ చేసి వాళ్లతో ఆ స్టూడియో రన్ చేయాలనే ఉద్దేశంతో నన్ను కూడా రమ్మన్నారు. అన్ని శాఖలు తెలుసుంటే మంచిదని చెప్పి మొదట్లో రైట్ ఫ్రమ్ ఆపరేటర్ దగ్గర నుంచి మిగతా శాఖలు, మిగతా కెమెరా అసిస్టెంట్స్ గా చూడటం, వాడు చూడటం చేసి ఫైనల్ గా సౌండ్ రికార్డింగ్ డిపార్ట్మెంట్ లో నన్ను పెట్టారు. వారు పెట్టినప్పుడు సౌండ్ రికార్డిస్ట్ గా సాధారణంగా ఏమవుతుందంటే షార్ట్ కి మధ్యలో చాలా టైం వస్తుంటుంది. ఎప్పటికప్పుడు షార్ట్ సెటప్ చేసి రిహార్సల్ అయ్యి కెమెరామెన్ లైటప్ చేసి ఇవన్నీ అయిన తర్వాత కానీ సౌండ్ రికార్డిస్ట్ యొక్క పాత్ర రాదు, డైలాగ్ మాట్లాడిన దగ్గర నుంచి. ఈ మధ్యన ఉన్నటువంటి టైంలో నేను ఐ యూస్ టు వాచ్ అసలు ఆ డైరెక్టర్ ఎలా సెటప్ చేస్తుండేవారు, ఆ డైరెక్టర్ ఎలా వాళ్ళు ఆయన రిహార్సల్ చేస్తుండేవారు, ఇలా చూస్తుండేవాడిని. ఈ ఇంట్రెస్ట్ కొంచెంగా ఉండటం వల్ల ఎప్పుడన్నా రెడ్డి గారు కూడా ఏదన్నా స్క్రిప్ట్ అది ఉన్నప్పుడు, రీడింగ్ అది చేస్తున్నప్పుడు, వాళ్ళ ఆఫీసులో కూర్చున్నప్పుడు అప్పుడు పిలుస్తూ ఉండేవారు. ఇట్లా నాకు సార్ట్ ఆఫ్ ఏ క్రియేటివ్ సైడ్ కూడా కొంచెం నాకు ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. తర్వాత పిక్చర్ అంతా ఫైనల్ గా పూర్తి ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత యాజ్ ఎ రికార్డిస్ట్ రీ రికార్డింగ్ అది చేయాల్సి వచ్చినప్పుడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఇవ్వాల్సి వచ్చినప్పుడు డ్రామాటిక్ కంటెంట్ ని ఆధారంగా చేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి తప్ప కేవలం ఏదో అక్కడ గ్యాప్ ఉంది కాబట్టి గమా వాయించాలి అనేది ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆ రోజుల్లో. అందుకని కొంతమంది డైరెక్టర్స్, తాతేని ప్రకాశ్రావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు ఇలాంటి డైరెక్టర్స్ వాళ్ళు లేకుండానే నా మీద వదిలేసి వెళ్ళిపోయేవారు. యాజ్ ఎ రికార్డిస్ట్ అంటే వాళ్ళ బాధ్యతలు కూడా కొన్ని నా మీద వదిలేసేసి యాజ్ ఎ టెక్నీషియన్ గా, రికార్డిస్ట్ గా నేను చేయవలసింది చేస్తుండేవాడు. ఇట్లా మెల్లిమెల్లిగా దాంట్లో అభిరుచి ఏర్పడింది. తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారితో నాకు సంబంధం ఏర్పడటం, వారు నాలో ఉన్నటువంటి లేటెంట్ గా, నేసెంట్ గా, ఎక్కడో అణిగిమడిగి ఉన్నటువంటి, నిద్రాణంగా ఉన్నటువంటి ఇది ఎట్లా గుర్తించారు నాకు తెలీదు. అంటే ఆదుర్తి గారితో మీరు చాలా సార్లు ఆయన పిక్చర్స్, ఆయన డైరెక్టర్ గా ఉన్నప్పుడు నేను రికార్డిస్ట్ గా ఉండేవాడిని. ఆ స్నేహం ద్వారా మెల్లిగా నన్ను ఏదైనా ఒక సీక్వెన్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేయటం, లేదా ఒక స్క్రిప్ట్ ఒక చిన్న న్యూక్లియస్ పాయింట్ తీసుకుని దాని మీద డిస్కస్ చేయటం, ఇలా మెల్లిమెల్లిగా తీసుకొస్తూ ఉండేవారు. ఇలా అయిపోయిన తర్వాత అప్పుడు అన్నపూర్ణ సంస్థ, అక్కడే నాగేశ్వరరావు వాళ్ళు బలవంతం చేసి మీరు ఎందుకు ఈ డిపార్ట్మెంట్ లో, మీరు అన్నపూర్ణ సంస్థకు వచ్చేయండి, మీకు డైరెక్షన్ లో ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి వారు నన్ను అలా ఈ డిపార్ట్మెంట్ నుంచి మార్చారన్నమాట. ఇప్పుడు విశ్వనాథ్ గారు బాగుంది, మీరు దర్శకుడుగా ఎలా వచ్చారు చెప్పారు. ఇప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారితో మీరు కలిసి పనిచేశారు చాలా కాలం, కొంత అనుభవం సంపాదించుంటారు వారితో కలిసి. ఆ అనుభవం యొక్క ప్రభావం మీరు తీసినటువంటి చిత్రాల మీద, మీ థింకింగ్ మీద ఏమైనా వచ్చిందా? సాధారణంగా నాకు మీ కవిత్వం మీద వాటి మీద నాకు తెలియదు. శుశ్రూష చేసి ఒక గురువు దగ్గర తనుండి బాణీ పట్టుకుంటారా, లేకపోతే ఆయనలో ఉండేటువంటి ఒక స్పిరిట్ ఇంబైబ్ చేసుకుంటారా అనేది నాకు సరిగ్గా తెలియదు. యాక్చువల్గా ఈ డైరెక్షన్ లో ఉండేది ఏమిటంటే, యాక్చువల్ గా ఒక స్పిరిట్, ఒక డీల్ చేసేటప్పుడు, ఒక సీక్వెన్స్ డీల్ చేసేటప్పుడు ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, స్పెసిఫిక్ గా ఎక్కడ అసలు క్రియేటివ్ ఆర్ట్ లో ఉండదు. మనిషికి ఓ తేడా ఉంటుంది కాబట్టి ఏ మనిషి ఓ స్టాంప్ పట్టు ఉంటుంది. నాకు బహుశా ఆయన నేర్పింది ఒకటే నేర్పారేమో, నాకు తెలియకుండా నేను ఆయన దగ్గర నేర్చుకుంది ఏమిటంటే, ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ఏదైనా ఒక సీక్వెన్స్ ని ధైర్యంగా దాన్ని ట్యాకిల్ చేయడం అనేది ఆయన నేర్పారేమో నాకు అనిపిస్తుంది. ఆయన దగ్గర నేర్చుకున్నానేమో. బాణీలు వేరు, యాక్చువల్ గా అది వేరు, ఎవరి బాణీ వాళ్ళకుంటుంది, దానికి ఏం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనే ఒకే సీక్వెన్స్ ఒకే సందర్భంలో ఒక సినిమాలో ఒక రకంగా పిక్చరైజ్ చేస్తే, అలాంటి సీక్వెన్సే మళ్ళీ ఇంకో పిక్చర్ లో వచ్చినప్పుడు ఇంకో రకంగా పిక్చరైజ్ చేస్తారు. అందుకనే పిక్చర్ టు పిక్చర్ డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. అదే లవ్ సీన్, అదే ఇంకోటి లేకపోతే ఫస్ట్ నైట్ సీన్, అదే లేకపోతే డెత్ సీన్,
ఉంటాయి 4-5 సినిమాల్లో వరుసగా, అన్ని రిపిటేటివ్ గా ఉండకూడదు కదా. సో హీ విల్ థింక్ ఆఫ్ ఎ న్యూ మెథడ్. నేను ఆ పిక్చర్ లో చూపించిన రకంగా ఈ పిక్చర్ లో నేను చూపించాలి అని ఎప్పుడైతే ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్ అనుకుంటూ ఉంటాడో, మనకి ఇది ఇంతేగా ఉన్నది, ఈ 2 రోజులు 4గా ఉన్న అనుకుని మనం అంటానికి వీల్లేదు. 2 రోజులు 3 కూడా చెప్తుంటారు ఒకప్పుడు. సో అందుకని ఒక ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ నేను నేర్చుకుంది ఏంటంటే, మోస్ట్ ప్రాబ్లీ ఓవరాల్ గా ఇన్ టోటాలిటీ హిస్ అప్రోచ్ టు ఎనీ సబ్జెక్ట్, ధైర్యంగా దాన్ని ట్యాకిల్ చేయడం. ఇది మనకి ఇంపాసిబుల్ అనుకున్నది మనం చెయ్యండి అనే ధైర్యం నేర్పారేమో నాకు అంటే ఆయన ప్రభావం ఆ రకంగా నా మీద ఉందని. పోతే ఇంకొకటి అండి ఏమిటంటే, ఇప్పుడు మీరు తీసినటువంటి మాంగళ్యానికి మరో ముడి, జీవన జ్యోతి, జీవన నౌక, ఇవి ఒక రకమైనటువంటి పిక్చర్స్. ఆ తర్వాత సిరిసిరి మొవ్వ, నేను అనుకోవడం ఏంటంటే అదొక బ్రేక్. అది సంగీత సాహిత్య నృత్య ప్రధానమైనటువంటి చిత్రం అది సిరిసిరి మొవ్వ. ఆ తర్వాత శంకరాభరణం, అది కేవలం సంగీత ప్రధానమైనటువంటి చిత్రం. సాగర సంగమం, దాంట్లో సంగీతం ఉంది, నృత్యానికి కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు అలాంటి థీమ్స్ అన్నీ మీరు తీసుకున్నారు, అవన్నీ అయిపోయినాయి ఈ రకరకాల థీమ్స్. ఇప్పుడు ఇంకా ఏమి కొత్త థీమ్స్ ఏమైనా మీ దృష్టిలో ఉన్నాయా భవిష్యత్తులో మీరు తీయబోయే చిత్రాలకి? అది మీకు ఏదైనా ఉన్నట్లయితే మీ మనసులో ఆల్రెడీ ఒక దర్శకుడికి ఒక విధమైనటువంటి ఫ్యాన్, ఒక ఫాలోయింగ్ వచ్చిన తర్వాత సాధారణంగా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేదంతా మ్యూజికల్ ఫిల్మ్ కావాలంటారు అందరూ. మ్యూజిక్ ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమా కావాలని వాళ్ళు కోరుకుంటారు. అందుకని ఎక్కువగా అలాగే చేస్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే, సంగీతం అయిపోయింది, నృత్యం అయిపోయింది, శిల్పానికి సంబంధించింది ఏదన్నా ఉంటే ఏదైనా సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది. ఆ శిల్పానికి యాక్చువల్గా శిల్ప దాని మీద అంటున్నారు. ఇంకా నేనేం ఆలోచించలేదు దాని గురించి. వాళ్ళు ఏదైనా కనుక మంచి సబ్జెక్ట్ దొరికితే బహుశా చేస్తాను. అలాంటిది ఏదైనా ఉంటే మీరే తీయాలి, మీ వాళ్ళే అవుతుంది అది. ఈ శంకరాభరణం అది విడుదలై చాలా కాలం అయినప్పటికీ కూడా, 5-6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ దాని ఇంపాక్ట్ ఉందండి తెలుగు ప్రేక్షకుల మీద. ఇప్పుడు వచ్చినా కూడా దాన్ని చాలా మంది చూస్తారు, చాలా మంది ఆదరణ అది పొందుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు తీసే ప్రతి చిత్రానికి కూడా ఏదో ఒక చిన్న సంఘటన ప్రేరణ. ఇప్పుడు ఎక్కడో మూగ మనసుల దగ్గర నుంచి ఇప్పుడు నడుస్తున్న సిరివెన్నెల దగ్గర నుంచి ఒక చిన్న సంఘటనని తీసుకుని దాని చుట్టూ కథ అల్లి మీరు చిత్రాలు తీస్తున్నారు. మరి ఇంత ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి శంకరాభరణం చిత్రానికి ఏదైనా ప్రేరణ కానీ, ఏదైనా చిన్న సంఘటన కానీ వస్తే మీరు అది తీసినప్పుడు ఇంత ప్రజాదరణ పొందుతుందని మీరైనా అనుకుని ఉంటారని మేము అనుకోము. మేము ఊహించినంతగా అది ప్రజాదరణ పొందింది. దానికి ఏదైనా ఒక సంఘటన కానీ, ఒక ఉద్దేశం కానీ ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు. సిరిసిరి మొవ్వ నేను షూటింగ్ జరుగుతున్నప్పుడు, షూట్ చేస్తున్నప్పుడే ఎప్పుడు ఊటీలో ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. వస్తూ పోతూ రోజు ఉన్నప్పుడల్లా సంగీత ప్రధానంగా ఏదన్నా ఒకటి చిత్రం చేయాలి. మన సంగీతం అనేది పాతపడిపోతుంది, మన సంగీతానికి విలువ లేదు, అది మన వాళ్ళు ఆదరించడం లేదు, కుర్రకారు అసలే దాని గురించి పట్టించుకోవట్లేదు అనేది అంటున్నారు. మరి దీంట్లో ఇంత గొప్ప సంగీతాన్ని మనం చూసి ఒబ్లివియన్, ఐ మీన్ ఇట్ ఈస్ బీయింగ్ ఫర్గాటన్. దాన్ని ఏదైనా రివైవ్ చేయడానికి దాంట్లో కూడా ఉన్నటువంటి మాధుర్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి మెలోడీని ప్రజలకు తీసుకురాగలిగినటువంటి ఇతివృత్తం ఏదైనా ఉంటుందా అనేది ఆలోచనలో చాలా రోజులు అలా జరిగింది. ఆ ఫలితమే శంకరాభరణం కథ. అది అట్లా మదన పడిన తర్వాత దాని కథగా ఒక రూపొందించి దానికి తీసుకొచ్చి వాడికి ఉండేటువంటి ఆత్మవిశ్వాసం, ఆ క్యారెక్టర్ అంటే నాకున్న విశ్వాసం ఎప్పటికైనా అది మనకి ఆ కళ అనేది చచ్చిపోదు. తాత్కాలికంగా ఇది ఏదైనా కొన్ని కారణాల వల్ల, అది కారణాలు బహుశా పాడేవాళ్ళలో ఉందో, లేకపోతే దాన్ని రిజిడ్ గా పెట్టడం వల్ల ఉందో, లేకపోతే దాన్ని ఏదైనా మరీ బందీకృతం చేసి ఏదైనా ఉండడం వల్ల ఉందో తప్ప ఒరిజినల్ గా ఉన్నటువంటి మెలడీ చచ్చిపోదు, అది శాశ్వతంగా ఉంటుంది అని చెప్పాలని ఒక ఆశ, ఒక ధ్యేయం, దాని మీద బేస్ చేసుకుని కథ మెల్లిగా అల్లుకుని చేసినది ఇది. తర్వాత ఇంకోటి ఏమిటంటే, మామూలుగా మీరు మన సంప్రదాయాన్ని, మన ప్రాచీన సంస్కృతిని, మన కట్టుబాట్లని, మన పద్ధతుల్ని మీరు బాగా సపోర్ట్ చేస్తారు, సమర్థిస్తారు. మీరు తీసే చిత్రాల్లో వాటికి ఎక్కువ విలువ ఇస్తారు అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు చూసినటువంటి చిత్రాలను చూస్తే కూడా అదే అభిప్రాయం కలుగుతుంది. కానీ సప్తపది మామూలుగా మీరు తీసే చిత్రాలకి చాలా భిన్నమైనటువంటిది. సప్తపదిని చూసిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఇది అసలు విశ్వనాథ్ గారు తీసిందేనా? ఆయన ఇదివరకు తీసినటువంటి ప్రాచీన సంప్రదాయాల్ని, సంస్కృతిని బలపరుస్తూ వాటిని పరిపోషిస్తూ తీసినటువంటి చిత్రాలకి ఇది విభిన్నంగా ఉంది. ఇది ఇంత బ్రేక్ వచ్చింది ఏమిటి విశ్వనాథ్ గారి థింకింగ్ లో, ఆలోచన రీతిలో ఆయన తీసినటువంటి చిత్రాలకి దీనికి చాలా తేడా ఉంది అని ఒక విమర్శ కూడా వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అంత తేడా మేము ఊహించలేదు మీలో. సనాతన ధర్మాలని నమ్మినంత మాత్రం ఐఎమ్ నాట్ డాగ్బెటిక్.
ఆహా, వెరీ గుడ్. మూఢంగా నమ్మేవాడిని కాదు. అచ్చా. మా తాతగారు యాక్చువల్గా మా తాతగారి గురించి చెప్తారు ఎప్పుడు. ఆహా. ఆ రోజుల్లో ఆయన ఎవరో కాంగ్రెస్ వాలంటీర్స్ కి భోజనం పెట్టినందువల్ల ఆయన్ని అరెస్ట్ చేశారు ఆ రోజుల్లో. ఆహా. అబద్ధం చెప్పన్నారు, మేము పెట్టలేదంటే కాళస్థలం గారు మీకు అనవసరంగా మేము తీసుకెళ్లి అరెస్ట్ చేయాల్సి వస్తుందంటే, భోజనం పెట్టి నేను పెట్టలేదన్నంత దౌర్భాగ్యుని కాదు, నేను చేసిన తప్పు కాదు అది, భోజనం పెట్టిన మాట వాస్తవం, అందుకే అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసేయండి అని జైలుకి వెళ్ళారు ఆయన. ఈ ప్రోగ్రెసివ్ థింకింగ్ అనేది ధర్మాన్ని మనం ఎంతవరకు మనం నమ్మాలా, ఎక్కడికి దానికి మనకి ఒక ఇప్పుడు ఏ ధర్మం అయినా ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంటర్ప్రిటేషన్ యూ గివ్ ఇట్. అవునండి. ఇప్పుడు ఇఫ్ ఐ బిలీవ్ ఇది ప్రాచీన ధర్మం, వాయిట్లో కళాపి చల్లి ముగ్గు వేసి చేస్తే బాగుంటుంది అనేది సనాతన ధర్మం. అవునండి. ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ ఫ్లాట్స్ లోనూ మనకు అది చేయడానికి వీల్లేదు. వై ఇట్ ఈస్ బీయింగ్ డన్ అని కనుక నమ్మగలిగితే, దానికి అనలిటికల్ గా ఇది ఇందుకోసం మంచిది అని కనుక తెలుసుకోగలిగితే, మై బిలీఫ్ ఇన్ దట్ ఈజ్ జస్టిఫైడ్. కేవలం ఇదేదో వాళ్ళు అన్నారు కాబట్టి చేస్తున్నాను అనేది మీద బిలీఫ్ అది డాగ్మాటిక్ మూఢ విశ్వాసం అవుతుందేమో, మరి తెలుగులో గట్టిగా ఏమంటారు నాకు తెలియదు. ఇప్పుడు ఏదైనా ఒక మార్పు, ప్రోగ్రెసివ్ గా ఒక మార్పు రావాలి అని కనుక అనుకుంటే, ఆ మార్పు అసలు టాప్ ఎవడైతే వాడు ఈ ధర్మం ఇది ధర్మం అని నమ్మాడో వాడు దాన్ని పరిష్కరిస్తే తప్ప, వాడు దానికి కాదు ఇది నేను పొరపాటు పడ్డాను దీనికి ఇంకొక మార్గం ఉంది అని అనుకుంటే తప్ప దానికి ఒక ఆమోద ముద్ర రాదు. యాక్చువల్ గా మీరు సప్తపదిలో ఆ శంకరాచార్యుల ఉదంతం కూడా తీసుకొచ్చారు. అలా చేయడానికి సమర్థన కూడా చూపించారు మీరు. ఎందుకంటే ఎంత వాడు చాలా జీర్ణించుకుపోయినటువంటి ఇప్పుడు ఆయన మహంత్ అదే పూజారి క్యారెక్టర్ ఉంది. అవునండి. వాడు మూర్ఖుడు కాదు యాక్చువల్ గా. హీ హ్యాస్ బిలీఫ్ ఇన్ సర్టన్, తను నమ్మిన సిద్ధాంతాల మీద తన కొంత నమ్మకం ఉన్న మనిషి. అవునండి. అంతే తప్ప ఆర్గ్యుమెంట్ ఇచ్చి దాన్ని కన్విన్స్ చేసి అవతల వాడు కన్విన్స్ చేస్తే, సప్రమాణంగా కన్విన్స్ చేస్తే కన్విన్స్ కాని మనిషి కాదు. సో ఎప్పుడైతే తను ఏమంటాడు, తను ఒక డైలాగ్ కూడా అంటాడు యాక్చువల్ గా, నేను ఈ రోజున తాళి కట్టినంత మాత్రాన తనకు భర్త అదేంటి తనకి భార్య ఒక దేవతలా కనిపిస్తుంటే, నువ్వు తాళి కట్టుకున్నావు కాబట్టి నేను జీవితాంతం నువ్వు తాళి కట్టుకుని అలా వర్జిన్ గానే పడి ఉండు అని అనలేను నేను, అది మహా ఘోరం పాపం అవుతుంది, దానికి నేను ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. అయితే ఒక హరిజనుడిని పెళ్లి చేసుకుంటానంటుంది, అది మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. కాబట్టి దాని క్యారెక్టర్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది, మీకు యాక్చువల్గా హీఈస్ నాట్ వెరీ రిజిడ్ దట్ వే, హీఈస్ ఫ్లెక్సిబుల్ టు ది ఎక్స్టెంట్ ఇఫ్ సంబడి షుడ్ కన్విన్స్ హిమ్. అది నేను యాక్చువల్గా సనాతన ధర్మానికి విరుద్ధంగా లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్కి అది కొంచెం కష్టం కలిగింది తప్ప, యాక్చువల్లీ దట్ పిక్చర్ యాక్చువల్లీ కన్ఫర్మ్స్ టు సర్టన్ బిలీఫ్స్. అండ్ యాక్చువల్లీ ఐ థింక్ I must have done a better justice, a service to the people who simply believe it blindly. దాని ఏదో మూఢంగా నమ్ము కూర్చుని దాని ఇంకా అటు ఇటు మేము కదలం బెసకం అనే దానికన్నా, దాంట్లో ఉన్నటువంటి నిజమైన కొంత యథార్థాన్ని వాళ్ళు తీసుకుంటే చాలా మంచిదని చెప్పి తీసుకుని చేసిన సినిమా అది. దాంట్లో విమర్శ వచ్చింది, అది ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ లో వచ్చింది, ఒక సెక్ట్ లో వచ్చింది, అది మెన్షన్ చేయాలి. అందులో కూడా ఒకటి ఉందండి, ఏమిటంటే ఆయన కూతురు ఇప్పుడు అంటే అందులో ఆ సోమయాజులు గారి పాత్ర పేరు నాకు గుర్తులేదు ఈ క్షణంలో. లేదు అసలు పాత్ర బతికలేదు అసలు. ఆ సోమయాజులు గారు ఒక నృత్యాచార్యుని పెళ్లి చేసుకుని నాట్యాచార్యుని పెళ్లి చేసుకున్నాడు, తన కూతురు పెళ్లి చేసుకుందని అసలు ఆవిడ దాదాపు బహిష్కరించాడు. ఆవిడ మీద చాలా కోపం, ఆవిడతో మాట్లాడడం కూడా ఇష్టపడ్డాడు. కానీ మానవరాల దగ్గర కాంప్రమైజ్ అయ్యాడు. అదే రక్త సంబంధంలో ఉండేది చాలా గమ్మత్తైనది. దరి అక్కడే రిజిట్ కాదంటున్నాను చెప్తున్నాను. 70 ఏళ్ల కిందట యాక్చువల్ గా పంక్తి భోజనాలు లేవు అసలు. మీరు కూచిపూడి వాళ్ళని అడిగితే ఎవరైతే ఈ నాట్యశాస్త్రాన్ని వాళ్ళు ఇది చేశారో వాళ్ళ పంక్తి భోజనాలు లేవు, వాళ్ళు అసలు వెలేసినట్టే లెక్క. తర్వాత వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అది అందుకనే మేము చెప్పాం, ఏమంటే మీరు భగవంతుని చెప్పేటప్పుడు కూడా దీపం దర్శయామి నృత్యం దర్శయామి అని అంటున్నారే, స్వామి కూడా నృత్యం అనేది ఒక అంగం కింద మీరు ఒక రిచువల్ కింద చూసుకుంటున్నారే. అలాంటప్పుడు అలాంటి అమ్మాయి ఆ నృత్యం చేస్తోంది, పోనీ బజార్లో పడి ఏమి చేయట్లేదు, అన్ని భగవంతుని పాత్రలు దేవతా పాత్రలు అవి చేస్తోంది. కేవలం నృత్యం అభ్యసించటమే మీరు మహాపాపం అనుకుని ఆ అమ్మాయిని వెలియటం మహాపాపం అండి బాబు, మీరు ఇంత మహాపండితులు, మీరు తెలుసుకున్నవారు మీరు అలా చేయకూడదన్నారు. ఆ రోజు ప్రకారం ఆ రోజుల్లో ఉండేటువంటి ఒక ఆచారం ప్రకారం నాట్యాన్ని కనుక ఎవరైతే గజ్జె కట్టుకుని చేశారు, నిన్న మొన్నటి వరకు అదే కదండి, ఎవరో మనతో డాన్స్ చేస్తే మనం ఒప్పుకుంటాం. మనం అసలు ఆడవాళ్ళు నేర్చుకోకూడదు, అసలు పంక్తి భోజనాలు లేవు వాళ్ళకి పంక్తి భోజనాలు లేవు, వాళ్ళు బహిష్కరింపబడ్డారు వాళ్ళు. అది యాక్చువల్ గా ఇట్ వాజ్ ఎగ్జిస్టింగ్. సో వీ టుక్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అంత సనాతనమైనటువంటి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు వచ్చే డాన్స్ చేస్తే ఆ డాన్సర్ని పెళ్లి చేసి వెళ్ళిపోయిందంటే నేను ఒప్పుకోను బస్, ఇప్పుడే ఒప్పుకోను. ఇంకొకటి అండి ఏంటంటే, మీరు తీసే చిత్రాల్లో సాధారణంగా వాస్తవికత నాటకీయత రెండు ఉంటాయి. అయితే నాటకీయతకి ఎక్కువ ప్రాధాన్యం మీరు ఇస్తారనేటువంటి అభిప్రాయం ఒకటి ఉందండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి విశ్వనాథ్ గారు?
నాటకీయత అంటే కొంచెం లిటిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి నాకు. మీకు నాటకీయత అంటే కొంచెం మెలో డ్రామా ఎక్కువగా కనిపిస్తుంది. మెలో డ్రామా చాలా తక్కువ కనిపిస్తుంది నా ఫీలింగ్. మెలో డ్రామా ఎక్కువ నేను ప్లే చేయను, చాలా తక్కువగా వస్తాను మెలో డ్రామా. ఎందుకంటే అది ఇట్ విల్ ఎగ్జాజరేట్ ది వాట్ యు కాల్ ఏ సిచ్యుయేషన్. సాధారణ మెలో డ్రామాయే రక్తి కడుతుంది అంటారు మామూలుగా. మెలో డ్రామా ఎక్కువ ఉన్న కొద్దీ ఆ టెక్నిక్ మీరు అవలంబిస్తారు అభిప్రాయం. నేను అవలంబించే టెక్నిక్, అది ఏం టెక్నిక్ నాకు తెలియదు, దాని పేరు నేను చెప్పుకోలేను. నేను అవలంబించే టెక్నిక్ ఒకటే, ఎక్కడ ఆర్ద్రత కలుగుతుందో, ఎక్కడ కరుణరసం మీద నేను ఎక్కువ డిపెండ్ అవుతాను. నేను నా సినిమాలన్నింటిలోనూ ఒక కరుణరసం సాఫ్ట్ గా రన్ అవుతుంది నా సినిమాల్లో ఎప్పుడు కూడా, ఏ క్యారెక్టర్ లో కూడా. అందుకనే ఇంత మనం ప్రోగ్రెసివ్, ఇంత మనం ఫార్వర్డ్ అన్నా కూడా ఇప్పటికి కూడా ఒక శిష్యుడు పెరిగి పెద్దవాడై పాత గురువు గారి దగ్గరికి వచ్చి అలా పాదాభివందనం చేస్తే 90% ఆఫ్ ది పీపుల్ కి స్పందిస్తుంది. మీరు ఎంతైనా చెప్పండి. మామూలు సినిమాలు అంటారు, ఇంకా సినిమాల్లో ఏమిటి, పెళ్ళాం నిద్ర లేవగానే అదేమిటి మంగళసూత్రం కళ్ళకద్దుకుని భర్త పాదాలకు నమస్కారం చేసి పిచ్చి పిచ్చి యథాశాలు చూపిస్తున్నారు మీరు, చాలా పాత పద్ధతులు ఇవన్నీ. ప్రోగ్రెసివ్ ఉమెన్ ఇప్పుడు ఇంకా అంత స్లేవ్ లాగా పడి ఉండాలా అంటారు. ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ స్లేవ్. అది చూపించినా చూపించకపోయినా ఆ పవిత్రమైనటువంటి ఒక బంధాన్ని ఎప్పుడైతే మీరు ఒక సెంటిమెంటల్ గా మనిషికి వాడి భార్యాభర్త అవ్వక్కర్లేదు, గురు శిష్యుడు కావక్కర్లేదు, అవునండి, ఇద్దరు మిత్రులైనా కావచ్చు. సో ఇది ఉన్నప్పుడు అది ఉన్నదండి, అది ఉండి అది కనుక టచ్ చేసి మనం కనుక వదిలిపెడితే అది మరి మెలో డ్రామా అంటాం లేకపోతే ఏమంటామో నాకు తెలియదు. ఇప్పుడు శంకరాభరణం, మీరు ఇందాకనే శంకరాభరణం గురించి చెప్తున్నారు. శంకరాభరణంలో ఆయన ఆ సంగీతం మీద అంత నిష్ణాతుడు, అంత కరెక్ట్ గా ఉండవలసిన మనిషి, చాలా ఖచ్చితంగా దాని మీద ఉన్నవాడు. పెళ్లి చూపుల్లో ఎప్పుడైతే అమ్మాయి ఒక అపస్వరం, ఒక వెయ్యకూడని ఒక ఇది పలికిందో ఉగ్రుడైపోయాడు, అక్కడ దండించేశాడు, పట్టుకుని నానాభివతం చేశాడు. కూతురు కూడా చాలా బాధపడింది. ఇంత మహాపండితుడు కూతురునై ఉండి నేను నలుగురెతట అవమానం పాలు చేశాను, బాధపడుతుంది. బాధపడి తండ్రికి ఎలా చెప్పుకోవాలో తెలీదు. తండ్రి తనకి ఒక సెల్ఫ్ ఇమోలేషన్ కింద అవతల స్నేహితుడు చెప్పాడు, వాడు ప్రాక్టికల్ మ్యాన్ కాబట్టి, నువ్వు సంగీత విద్వాంసుడు, నువ్వు చాలు, నువ్వు అయ్యావు, నీకేం బిచ్చి పెడుతుంది కనుక నీకేం 2 పూట తిండి కూడా పెట్టలేదు సంగీతం, నీ అల్లుడు కూడా సంగీత విద్వాంసులు కావాలి, ఎందుకు వచ్చిన కంచిగారుడు సేవరా, కంచిగారుడు సేవ నీకు ఇది, నీకు ఈ జన్మలో ఆ పిల్లకి పెళ్లి కాదు అన్నప్పుడు వాడు చెప్పేది నిజమే, అతను చెప్పేది నిజమే, తను నమ్ముకుంది నిజమే. సో దిస్ క్లాష్ యూ కెన్ ఎయిదర్ హీ హ్యాస్ టు అక్యూజ్ ద గాడ్, వై నీలోంచి పుట్టినటువంటి ఒక వరాన్ని, నువ్వు ఇచ్చిన వరాన్ని నేను దుర్వినియోగం చేసుకోలేదు, దాన్ని నమ్ముకుని బతుకుతున్నాను. అయితే దానికి ఇలాంటి అపప్రభ ఒకటి వచ్చింది దానికి, మరి దీనికి ఎట్లా ఈక్వేట్ చేస్తావు, చెయ్యి నువ్వేం చేస్తావు అని ఏదో ఒక ఆవేదన, ఏవేదన కానివ్వండి, తనకి అలా తనే పనిష్మెంట్ తీసుకున్నాడు. పనిష్మెంట్ తీసుకున్న తర్వాత బాధపడిన అమ్మాయి బయటకు వచ్చి ఏం చేసింది, అతనికి ఆ సేద తీరుస్తూ ఏదైతే కరెక్ట్ గా తను పాడాలనుకుందో అది పాడింది. అది కరుణరసానికి ఎక్కువ ప్రాముఖ్యత తప్ప అది నేను మెలో డ్రామా అని అన్నది, నాటకీయతని నేను నాటకీయత అనే మాట ఎందుకు వచ్చిందంటే ఎనీథింగ్ దట్ ఈస్ లౌడ్. మామూలు మాకు తెలిసినంత వరకు ఏంటంటే మరీ నాటకీయత లాగా చేసేస్తున్నారు, పెద్దగా అరిచేస్తున్నారు, పెద్దగా కనిబొమ్మలు తిప్పేస్తున్నారు, చాలా చాలా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ చాలా లౌడ్ గా చేస్తున్నారు అనే దాన్ని నాటకీయతగా ఉందని అంటారు. మరి నాకు సరిగ్గా నేను నాటకాలు వాటికి తెలియని మనిషిని కాబట్టి నేను అలా అంటున్నాను. అదే కనుక నాటకీయత అయితే అది ఎందుకు అవసరమైందంటే ఆ రోజుల్లో ఈ మైకులు అవి లేవు కాబట్టి చాలా దృఢంగా మాట్లాడి, గట్టిగా మాట్లాడి, ఎక్స్ప్రెషన్ అది కూడా బాగా తెలియాలి కాబట్టి ఆంగికంగా కానీ వాటి కానీ చాలా బోల్డ్ గా పెద్దగా, ఇంత కాస్త ఒక 1 ఇంచ్ జరిపితే చాలు అనుకునేది 2 feet జరిపినంతగా జరిపి చేస్తున్నారు కాబట్టి దాన్ని నాటకీయత అని అనుకునేవాళ్ళం, పెద్దగా మాట్లాడటం. అది మరి అలాంటి చాలా తక్కువ నా ఫీలింగ్. ఎందుకంటే నాటకీయత అంటే అట్లా కదండి. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు మనం శంకరాభరణం గురించి మాట్లాడుతున్నాం కదా, అందులో చూసారా ఆఖరి సన్నివేశం, ఆ శంకర శాస్త్రి గారు పడిపోతాడు. పడిపోయేటప్పటికి ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నటువంటి ఈ పిల్ల వచ్చి ఆ పాట అసంపూర్తిగా ఆయన ముగించేసి పడిపోతే అప్పుడు వచ్చి ఇప్పుడు పాడుతుంది. అది గొప్ప నాటకీయత. అది ప్రేక్షకుడిని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా జ్ఞాపకం ఉంచుకునేటట్టు చేసేటువంటి సన్నివేశం, గొప్ప సన్నివేశం. అది నాటకీయత అని అంటాం అనమాట. అది నా ఉద్దేశంలో, నా ఉద్దేశం అది నాటకీయత అంటే. అది దానికి సక్రమమైనటువంటి అంత మంచి పదం ఆపాదించి అలాంటి సిచ్యుయేషన్ కరెక్ట్ అయితే ఆ పదం ఒప్పుకోవడానికి అభ్యంతరం లేదు. అది గిమ్మిక్ అంటే మాత్రం అది గిమ్మిక్ కాదండి, ఆ ఉద్దేశంలో కాదండి, సందర్భానికి ఒక స్పందన, ఒక మనం అనుకోనటువంటి ఒక స్పందన కలిగించే ఒక సిచ్యుయేషన్. ఇప్పుడు ఆ నాటకీయత కూడా చాలా సహజంగానే ఉంది, అందులో ఏం అనుమానం లేదు, సహజంగానే ఉంది. ఆ శంకరాభరణంలో ఆ లాస్ట్ సీన్ చూసారా, అది చాలా సహజంగా ఉంది. పోతే ఇంకోటి విశ్వనాథ్ గారు, ఇప్పుడు మీరు తీసేటువంటి చిత్రాల్లో ఈ పాటల చిత్రీకరణలో ఒక ప్రత్యేకత ఉందంటారు. అదేమిటంటే
ఇదివరకు ఒక పాట ఒకే చోట చిత్రీకరించేవాడు. మీది అలా కాకుండా ఒకే పాట వివిధ చరణాలు వివిధ నేపథ్యాల్లో, అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట, కొండ మీద ఒక చోట, లేకపోతే ఒక నది దగ్గర ఒక చరణం, ఇంకో చోట ఇంకో చరణం, ఈ రకంగా వివిధ నేపథ్యాలతో మీరు చిత్రీకరిస్తారు. దాంట్లో ఏమిటంటే ప్రత్యేకత మీ ఉద్దేశం? నేను సాంగ్ పిక్చరైజేషన్ లో నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది సాహిత్యపు విలువ కోసం నేను ప్రాముఖ్యత ఇస్తాను. అందుకని కొంతమంది మీరు చాలా దీనికి ఇలా మీరు ఆపాదించినా, ఇలా అన్నా కూడా నా సాంగ్ పిక్చరైజేషన్ మామూలుగా ఇప్పుడు వచ్చే లెక్క ప్రకారం కనుక చూస్తే నావి చాలా స్లోగా పిక్చరైజేషన్ జరుగుతున్నట్టుగా ఫీలింగ్ రావచ్చు. యాక్చువల్ గా ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆ లైన్ కి సంబంధించిందో లేకపోతే దానికి ఏది సందర్భానికి బాగుంటుందో అనుకుంటే అది చేస్తాను తప్ప కేవలం అదేదో ఒక కంటికి ఒక వెరైటీ కోసం అని చెప్పి నేను ఎప్పుడు చేయలేదు. మొత్తం పాటంతా జీవన జ్యోతిలో కిచెన్ లో తీశాను నేను. నేపథ్యం ఏం మారదు. అవునండి. అది విచ్ ఈస్ వెరీ అబ్నార్మల్ వెన్ కంపేర్ టు ది ప్రెసెంట్ డే ట్రెండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. యాక్చువల్ గా ఒక చరణం, ఒక లైన్ కి ఒక డ్రెస్సు, ఒక మషానికి ఒక లొకేషన్ మార్చి కొన్ని విపరీతమైనటువంటి చక్కటి ఒక విజువల్ గా బోల్డ్ పెట్టి తీసే సినిమాల కన్నా మాకు చాలా సాఫ్ట్ గా ఉంటాయి మావి. యాక్చువల్ గా అది ఇప్పుడు ప్రకృతి మా సిరివెన్నెల్లో ఉంది. సిరివెన్నెల్లో మార్చవలసిన అవసరం వచ్చింది. ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయ్యలో, పదము కదిపితే ఎన్నెన్ని లయలో. ఆ ప్రకృతి కాంత అనేటప్పటికీ ప్రకృతి ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు యూ హ్యావ్ టు షో వేరియస్ ఫ్యాసెట్స్, వేరియస్ లొకేషన్స్. ఇంకా మనకి శక్తి ఉంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ఉండాల్సింది, ఇంకా ఎన్నో చూపించాల్సి ఉంది. అలా చూపించడం జరిగింది. అంతకు తప్పిస్తే దాని కేవలం దాని సాహిత్యాన్ని ప్రకారం సాహిత్యం ఏది డిమాండ్ చేస్తుందో అది వీలైనంత వరకు దృశ్యంగా కూడా అలా ఉంటే బాగుంటుందని. ఇంకొకటి ప్రాగ్దిశ వీణీయ పైన మయూక తంత్రుల పైన ఒక లైన్ ఏదో ఉంది. ప్రాగ్దిశ వీణీయ పైన అనేటప్పటికీ ఆ సన్ రైజ్ అవుతుండగా ఆ సన్ రేస్ అలా వీణా తంత్రులాగా ఉంటే బాగుంటుంది అని అనిపించి అర్థం తెలిస్తే కొంచెం ఆ షాట్ అలా తీస్తే బాగుంటుంది. అక్కడ పిక్చరైజ్ చేస్తాం. సాహిత్యానికి ఎక్కువ విలువిస్తాను. సాహిత్యం కూడా విజువల్ గా మీకు అర్థమైతే బెటరు అని తప్ప చాలా తొందరగా తీసేసి అసలు ఏదో తన స్పీడ్ కోసం అని చెప్పి లొకేషన్ మార్చేది అసలు చేయట్లేదు ఇప్పటివరకు. మరి ఇప్పుడు కళా ప్రధానమైనటువంటి పాత్రలతో సినిమాలు తీయటం చాలా కష్టం. దాదాపు మీరు తీసినటువంటి చిత్రాలన్నీ కూడా కళా ప్రధానమైనటువంటి పాత్రతో తీశారు. ఇప్పుడు ఇదంతా రిపిటేషన్ ఆఫ్ ఐడియాస్ అని మీకేం అనిపిస్తలేదా? అలాంటి ఇబ్బంది ఏం కలగట్లేదా? అనిపించదు నాకు. ఎందుకంటే చగరాయి గురించి పాడితే మళ్ళీ అది రిపీట్ గా చేస్తున్నారు అని ఎట్లా అనిపించదు. ఇది ఇటర్నల్, ఇది ఓషన్. అది అసలు రిపిటేటివ్ కానే కాదు అసలు. ఇంకా 1000 మంది సినిమాలు ఈ సంగీత ప్రధానంగాను ఇంకా సాహిత్య ప్రధానంగాను నృత్య ప్రధానంగా తీసినా కూడా ఐ థింక్ తరగదు అసలు. ఇప్పుడు ఇంకొకటి తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఎందుకంటే అనేక ఉత్తమ చిత్రాల డైరెక్టర్ గా పేరు పొందినటువంటి మీరు అసలు డైరెక్టర్ గా మీరు ఎలా పనిచేస్తారు? అంటే ఇతరులకి మీకు కొంత డిఫరెన్స్ ఉండాలి, ప్రతి వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది అనుకోండి. అది ఒక స్టాంపు, అది మీది ఎలా ఉంటుంది? డైరెక్టర్ అనేవాడి యొక్క పాత్ర కేవలం షూటింగ్ తోనే మొదలు కాదు. అసలు ఫండమెంటల్ నెంబర్ 1 అదే. డైరెక్టర్ అనేవాడి పాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందంటే అసలు ఐడియా పుట్టిన దగ్గర నుంచి న్యూక్లియస్ ఈ కథ మీద నేను అంటే సొంత కథ తీసుకుని సొంత కథ స్క్రిప్ట్ రాసుకుని సొంత కథ మీద స్క్రీన్ ప్లే రాసుకుని దానికి చేసుకునే వాడిగా అంటే ఇన్నాళ్ళు మిగతా వదిలేసేయండి. వాడు ఎక్కడ ప్రారంభమవుతా అంటే ఈ కథ స్థూలంగా ఇది కథ అనుకునే దగ్గర నుంచి వాడి యొక్క పాత్ర వస్తుంది. ఎన్ని స్టేజెస్ దాటాలి అంటే తను ముందర ఆలోచించుకున్న కథ ఒక స్క్రీన్ ప్లే కింద కంప్లీట్ గా దాన్ని విడమర్చి అంటే ఎంబ్రాయిడరీ చేసినట్టు నిట్ బై నిట్ అంటే చిన్న బిట్ బై బిట్ ఎక్కడి నుంచి చెప్పుకుంటూ పోయి తన పక్కన ఉండేటువంటి ఒక డైలాగ్ రైటర్ గాని లేదు తనతో ఉండేటువంటి ఒక నిర్మాత గాని వీళ్ళతో దాన్ని చర్చించి వాళ్ళలో ఇది అవగాహన అయ్యేట్టుగా వాళ్ళకి ఎక్కించి వాళ్ళ చేత వర్క్ చేసుకునేంత వరకు ఒక పద్ధతి. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత ఆర్ట్ డైరెక్టర్, వీళ్ళందరిలో కూడా నా ఉద్దేశం ఒక దర్శకుడు అనేవాడికి తను హీ మస్ట్ బి హాఫ్ రైటర్, హీ మస్ట్ బి హాఫ్ ఆర్ట్ డైరెక్టర్, హీ మస్ట్ బి హాఫ్ కెమెరామెన్, హీ మస్ట్ బి హాఫ్ మ్యూజిషియన్, హీ మస్ట్ బి హాఫ్ లిరిక్ రైటర్. ఇవన్నీ అంటే ఉండాలని నేను అంటలేదు, ఉండవలసిన అవసరం లేదు. కానీ దాని మీద కనుక కంప్లీట్ గా కనుక దాంతో తాదాత్మ్యం చెందితే మాత్రం ఇవన్నీ ఉండటం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరికి ఇబ్బంది ఉండదు. మీరు ఏం కావాల్సింది మీకు స్పష్టంగా మీకు తెలుస్తుంది. మీకు అవతల వాళ్ళకి చెప్పి నాకు ఇది కావాలి, నాకు ఇక్కడ నేను ఇలా అనుకుంటున్నాను, మీకు ఆమోదమే కదా అని చెప్పడానికి విధమైనటువంటి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. తర్వాత ది లాస్ట్ స్టేజ్ ఈజ్ దట్
how you are translating the whole thing onto the screen. Some of us, నేను especially, I depend on my intuition, improvisation. I depend on ఆ ఇంప్రొవైజేషన్. ఇందాక మొట్టమొదటిసారి మీరు క్వశ్చన్ అడిగారు, అది ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను. అది ఆతుర్ సుబ్బారావు గారి దగ్గర బహుశా అభ్యంది ఉంటుంది, అభ్యన ఒక విద్య. అదేంటంటే ఆయనకు కూడా ఇంప్రొవైజేషన్ మీద మహానమ్మకం. నేను ఎక్కడో చదివినట్టు గుర్తు, ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐఎమ్ నాట్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ ఎనీబడి ఎల్స్, బట్ శాంతారాం లాంటి డైరెక్టర్ కూడా స్క్రీన్ లో ఒకసారి ఆర్టికల్ వచ్చింది. ఒక పెరిఫరీ మాత్రం రాసుకుంటారు వాళ్ళు, అవుటర్ స్ట్రక్చర్ మాత్రం రాసుకుంటారు అన్నమాట. అంతే తప్ప కంప్లీట్ గా షార్ట్ డివైడ్ చేసి అంత మైన్యూట్ డీటెయిల్ గా ఉండదు. మైన్యూట్ డీటెయిల్ ఈజ్ ఇన్ ది మైండ్. వెన్ వన్స్ దే గో ఆన్ టు ది సెట్, దే ఆర్ విత్ ది ఆర్టిస్ట్, యువర్ మెటీరియల్ ఈస్ దేర్. అంటే మీ కథ ఇంటి దగ్గర ఏం ఆలోచించరా, సెట్ మీదకి వెళ్ళి ఆలోచిస్తారా అనేటువంటి ఇది రాకూడదు. ఎందుకంటే అంతా ఆలోచించినా ఆధారపడి ఉంటాను. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు దానికి నిజంగా కొన్ని షేడ్స్ మనం ఊహించని కొన్ని బలయ అందాలు వచ్చేస్తుంటాయి. అంటే గ్రాఫ్ మర్చిపోకూడదు. ఫండమెంటల్ గా మీరు గ్రాఫ్ మర్చిపోకుండా, అసలు ఒక లెంగ్త్, ఫిక్స్డ్ లెంగ్త్ మర్చిపోకుండా ఉంటే అది చాలా వస్త్రకాళితం పడతామండి. చూడండి, అవునండి, మామూలుగా ఫిల్టర్ చేసి వస్తుంది. వస్త్రకాళితం ఎన్నిసార్లు పడతాం? 5 సార్లు, 6 సార్లు, 5 సార్లు, 7 సార్లు, 8 సార్లు పట్టాలి. పడితే చివరికి మనకి సన్నటి రజల్ లాంటిది వస్తుంది. అలాంటిది జరుగుతుంటుంది. అప్పుడు ఫైనల్ గా దెన్ వి సీ. అంటే ఆర్టిస్టులు కూడా, ఇప్పుడు వచ్చిన ఆర్టిస్టులు ఎలా ఉన్నారంటే చాలా మందికి వాళ్ళకి ఈ క్యారెక్టర్ ఏమిటో, క్యారెక్టర్ యొక్క స్వభావం ఏమిటో, ఈ పాత్ర యొక్క స్వభావం ఏమిటి, దీనికి ఏదన్నా చిన్నటువంటి న్యూయన్సెస్ అంటాం, అందాలు ఉంటాయా, క్యారెక్టరైజేషన్స్ ఉంటాయా, ఇవన్నీ ఆలోచించుకోగలరు. కానీ ఆలోచించుకునే టైం లేదు వాళ్ళకి టైం లేదు. అందుకని ఆ హోంవర్క్ కూడా మనమే చేసుకోవాలి. ఇక్కడ నవ్వితే బాగుంటుందేమో, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఈ విధంగా మాట్లాడితే బాగుంటుంది, ఈ స్థాయిలో మాట్లాడడం. ఇప్పుడు సిరివెన్నెల్లో మిస్రో క్యారెక్టర్ ఉంది, లేదా ఇంకో క్యారెక్టర్ ఉంది, ఏదో సాగర సంగమంలో డాన్స్ డైరెక్టర్ ఉన్నాడు, ఏదో అంటూ ఉంటాడు. ఇవన్నీ మనకి ఏమనిపిస్తుంటే మనం ముందర చాలా హోంవర్క్ చేసుకోవాలి. డైరెక్టర్ మస్ట్ లివ్ ఆల్ ద రోల్స్ ఇన్ ద ఫిల్మ్. ఈ మస్ట్, అంటే చిత్రం పూర్తి అయ్యేదాకా డైరెక్టర్ నిరంతర కళా తపస్వి, నిరంతరం చేయాలి. పూర్తయ్యేదాకా కాదు, మీ అందరి చేత చివాట్లు తినేంత వరకు కూడా వాడి బాధ్యత ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ వాడికి పాత్ర అత్తరితో ఫినిష్ కాదు. ఆ సినిమా రిలీజ్ అయిపోయిన దాంతో ఆగదు అది. ఇట్ విల్ కంటిన్యూ టు హాంట్ హిమ్. దట్ ఈస్ ద రియల్ పర్సన్. రియల్ డైరెక్టర్ ఈజ్ ఓన్లీ దట్ మ్యాన్. అతనే నాకు రియల్ దర్శకుడు అని, నిజమైన దర్శకుడు అని నాకు ఫీలింగ్. ఎందుకంటే దాని బాగోగులు, దాని జయాపజయాలు మొత్తం అతని చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు సినిమాల్లో ఈ సెక్స్, వైలెన్స్ వీటిని బాగా ఉపయోగించుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? నిజంగా ఇలాంటివన్నీ చాలా తీయగానే ఉంటాయి ఇస్తుంటే, డెఫినెట్ గా. అసలు ఆ ప్రవృత్తి సాధారణంగా మనకి ప్రతి వాడిలోనూ ఆ సెక్స్ ప్రవృత్తి, ఆ శృంగారం తర్వాత మీరు అడిగిన దాన్ని బట్టి కానీ, లేదు నేను చెప్పడానికి ప్రయత్నం చేసిన దాన్ని బట్టి కానీ మనకు అర్థమయ్యేది ఏమిటి, కొన్ని సినిమాల ప్రభావం వల్ల కొంత సమాజం పాడవుతోంది. మనం వాళ్ళని సన్మార్గంలో పెట్టడానికి మీడియం స్ట్రాంగ్ కాబట్టి ఈ మీడియం ద్వారా ఏదైనా కొంత పోనీ భాషణలాగా ఏదో చెప్పకపోయినా కనీసం దృశ్యంగా చెప్పి ఇది మంచి ఇది చెడు అనేటువంటి ఒక వివక్షణ జ్ఞానం ప్రజల్లో క్రియేట్ చేయడానికి సినిమా తోడ్పడాలని మీరు అంటున్నారు. అలా తీయటానికి ప్రయత్నం చేసే మనుషులు కానీ, అలా తీయటానికి ప్రయత్నం చేస్తూ చేతులు కాల్చుకునే నిర్మాతల్ని కానీ, పరిశుద్ధమైనటువంటి ఒక ఆలోచనతో ఒక సంస్కారం ఉన్న మనుషులు కానీ, ఈ రేడియో ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, ప్రజలు కానీ, దే షుడ్ ఎంకరేజ్, వాళ్ళని ఆదరించాలి. ఆదరించిన రోజున మనకి ఈ కాస్త మంచి అయినా, ఏదైనా మంచి అనుకునేది ఏదైనా కాస్త కాకపోతే కాస్త అయినా రావడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం విశ్వనాథ్ గారు. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు సినీ దర్శకుడు కె విశ్వనాథ్ గారితో పరిచయం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్.